పూర్వం దట్టమైన అడవిలో ఒక పెద్ద బోధి వృక్షం ఉండేది. ఆ చెట్టు కొమ్మలు ఆకాశంలో కలిసేంతగా విస్తరించి ఉండేవి. దాని నీడలో ఎన్నో జీవులు ఆశ్రయం పొందేవి. ఆ చెట్టుకి ఒక ఆత్మ నివసించేది. అది అడవిని అందులోని జీవులను కంటికి రెప్పలా కాపాడేది. ఒకరోజు అడవికి ఒక పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. ఒక అహంకార పూరితమైన కాగడాసురుడు అడవిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అనుకున్నాడు. అతను తన శక్తులతో అడవిలో వరుసగా అగ్ని ప్రమాదాలను సృష్టించాడు. చెట్లు మాడిపోయాయి. జంతువులు భయంతో వణికిపోయాయి. ఆత్మ అడవిని బకయంచి తన శక్తుల మేరకు ప్రయత్నించింది. కాని అది సరిపోలేదు. కాగడాసురుడి శక్తి అపారమైనది. అప్పుడు ఆత్మ తన చివరి ప్రయత్నంగా బోధి వృక్షం నుండి ఒక అద్భుతమైన కిరణాన్ని కాగడాసురుడిపైకి ప్రయోగించింది. ఆ కిరణం కాగడాసురుడిని తాకగానే అతను బూడిదగా మారిపోయాడు. అడవి రక్షించబడింది మరియు జీవులన్నీ సంతోషంగా జీవించాయప్పుడు ఆత్మ అడవిని రక్షించిన తర్వాత బోధి వృక్షం దగ్గర ఒక ప్రత్యేకమైన శక్తి ఏర్పడింది. ఆ శక్తి అడవిని మరింత అందంగా మార్చింది. చెట్లు ఎత్తగా పచ్చగా పెరిగాయి. పూలు పూసాయి. పండ్లు కాసాయి. జంతువులు ఒకదానితో ఒకటి స్నేహంగా ఉండేవి. అడవిలో ఎప్పుడూ ఒక మధురమైన సంగీతం వినిపించేది. ఒకరోజు ఆత్మ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అది అడవిని ఒక అమూల్యమైన నిధిగా మార్చాలనుకుంది. ఆత్మ తన శక్తులతో అడవి నడిబొడ్డున ఒక పెద్ద బోధి వృక్షాన్ని నాటాలని అనుకుంది. ఆ వృక్షం అడవికి కేంద్రంగా ఉండేది మరియు దాని నుండి అడవికి ఎల్లప్పుడూ ఆశీర్వాదం లభించేది. ఆత్మ బోధి వృక్షాన్ని నాటిన తర్వాత అది తన చివరి శక్తులను ఉపయోగించి ఆ వృక్షానికి ఒక ప్రత్యేకమైన శక్తిని ప్రసాదించింది. ఆ శక్తి అడవిని అన్ని ప్రమాదాల నుండి రక్షించేది మరియు అందులోని జీవులకు సంతోషాన్ని, శ్రేయస్సును అందించేది. అడవి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది మరియు అందులోని జీవులన్నీ ఆత్మకు కృతజ్ఞతలు తెలిపాయి. బోధి వృక్షం చుట్టూ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడింది. ఆ వృక్షం చుట్టూ ఒక అద్భుతమైన కాంతి ప్రవహించేది. ఆ కాంతి అడవిలోని అన్ని జీవులకు శాంతిని, సంతోషాన్ని అందించేది. అడవికి రకరకాల పక్షులు, జంతువులు వలస వచ్చేవి. అవి బోధి వృక్షం కొమ్మలపై గూళ్లు నిర్మించుకొని ఆనందంగా జీవించేవి. ఒకరోజు అడవికి ఒక మారువేషంలో వచ్చిన ఒక రాకుమారుడు వచ్చాడు. అతను అడవి యొక్క అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను బోధి వృక్షం దగ్గరికి వెళ్లి ఆ వృక్షం నుండి వస్తున్న అద్భుతమైన కాంతిని చూశాడు. ఆ రాకుమారుడు బోధి వృక్షం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాడు మరియు అడవిని రక్షించడానికి తన వంతు కృషి చేయాలనుకున్నాడు. అతను తన రాజ్యంలో ఉన్న అందరినీ అడవిని రక్షించాలని కోరాడు. ప్రజలు అతని మాటను మన్నించి అడవిని రక్షించడానికి ముందుకు వచ్చారు. వారు అడవిలో చెట్లను నరకకుండా చూశారు మరియు అడవిని పరిశుభ్రంగా ఉంచారు. అడవి ఇంకా అందంగా మారింది మరియు అందులోని జీవులన్నీ సంతోషంగా జీవించాయప్పుడు ఆత్మ బోధి వృక్షం దగ్గర ప్రత్యక్షమై రాకుమారుడికి ఒక అద్భుతమైన వరం ఇచ్చింది. ఆ వరం ఏమిటంటే రాకుమారుడు ఎప్పుడు అడవిని ప్రేమించి దాన్ని రక్షిస్తాడో అప్పటి వరకు అతను యవ్వనంగా నిలిచి ఉంటాడు. రాకుమారుడు ఆ వరం గురించి తెలుసుకొని చాలా సంతోషించాడు. అతను అడవిని తన జీవితాంతం రక్షించాలని నిర్ణయించుకున్నాడు. రాకుమారుడి ఈ నిర్ణయం గురించి ప్రజలకు తెలిసింది మరియు వారంతా అతనిని ప్రశంసించారు. వారు రాకుమారుడితో కలిసి అడవిని రక్షించడానికి పాటుపడ్డారు. అడవి ఇంకా అందంగా, పచ్చగా మారింది మరియు అందులోని జీవులన్నీ సంతోషంగా ఉండేవి. ఈ కథలో ఇంకేమైనా సన్నివేశాలు కావాలా?